మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయము 6. ఆచరణలో ఆచార్యులు. భరద్వాజ గారు సర్వసంగ పరిత్యాగిగా లోకాన్ని పరిత్యజించిన వారు కారు. బండి నడుస్తున్నప్పుడే రిపేరు జరగాలి అని మాస్టర్ సివివి గారన్నట్లు ప్రపంచములో ఉంటూనే మనిషి తన్ను తాను సంస్కరించుకోవాలని భరద్వాజ విశ్వసించారు. వీరికి నిర్దిష్టమైన ప్రాపంచిక దృక్పథముంది. పూర్వులు చెప్పిన దాన్ని కొట్టిపారవేయలేదు. అలాగని మూర్ఖంగా వాటిని అనుసరించలేదు. అలాగని దేశ సంస్కృతిని నాశనం చేసే ఆధునికతను ఆయనెన్నడూ ఆహ్వానించనూ లేదు. ఆ పరిధుల మధ్య వారి ప్రాపంచిక దృష్టిని, నిత్య జీవితములో వారి ఆచరణ విధానాన్ని పరిశీలిద్దాం. మానవతత్వం. పరోపకారార్థం ఇదం శరీరం, సొంత లాభం కొంత మానుకు, పొరుగువారికి తోడుపడవై. లవ్ దే నెగంబర్ యాజ్ దే సెల్ఫ్. నీవలే నీ పొరుగువాడిని ప్రేమించు. మానవత లేని లోకాన్ని స్తుతించలేను. అన్నటువంటి మానవతా భావాలను పరిపూర్ణంగా నింపుకొని శ్రీ భరద్వాజ జీవించారన్నది నిత్య సత్యం. కళాశాల అధ్యాపకులుగా వారికొచ్చే జీతములో తనకుగాను అతి తక్కువ ఖర్చు పెట్టి మిగిలింది పేద విద్యార్థుల ఫీజులకు, పుస్తకాలకు, బట్టలకు, భోజనాలకు ప్రతిఫలాన్ని ఆశించక ప్రేమతో అందించటమే వారికి అలవాటు. రిక్షావాడు వచ్చినా, లక్షాధికారి వచ్చినా, ఎప్పుడొచ్చినా కూర్చోపెట్టి వారి సమస్యకు పరిష్కార మార్గాన్ని అందించి పోయేవారు. ఒకరోజు విద్యానగర్లో మధ్యాహ్నం 1 గంట సమయములో బస్తా నిండా సాయి లీలామృత గ్రంథాలు తీసుకువచ్చి బస్సు దిగారు మాస్టారు. మనిషి కొరకు అటు ఇటు చూస్తున్నారు. ఒకతను వచ్చి, అయ్యా ఈ బస్తా తెమ్మంటారా అని తీసుకువచ్చి గదికి చేర్పించగా వాడికి 5 రూపాయలు ఇవ్వగా, చిల్లర లేదయ్యా అన్నాడు ఆ వ్యక్తి. అక్కరలేదు, వెళ్ళు అని మాస్టర్ అన్నారు. వాడు సంతోషంగా చాటంత ముఖంతో వెళుతుండగా శ్రీ పెసల సుబ్బరామయ్య ఎదురయ్యి, ఏమిరా గురువుగారి గది నుండి మహా ఖుషీగా పోతున్నావే అనగా, మహారాజు ధర్మాత్ముడు మూట తెస్తే 5 రూపాయలు ఇచ్చాడయ్యా అని అన్నాడు. సార్తో, ఏం సార్ ఇలా ఇస్తే రేపు మాట వింటారా అంటే, పోనీలేవయ్యా మన బిడ్డలు అయితే ఇవ్వమా? నేను అడగకుండా పెట్టకుండానే నా ఇబ్బంది చూచి మూట తెచ్చి పెట్టాడు కదా. అతను ప్రేమతో తోడ్పడితే మనము అలానే ఉండాలని కదా బాబా చెప్పేది అని అన్నాడు. ఒకరోజు విజిటేశ్వర్ కూర్చునేందుకు తివాచి ఒక దానిని భక్తులు సమర్పించగా దాన్ని ఎవరో తీసుకువెళ్లారు. ఎన్నిసార్లు గుర్తు చేసినా పోనీలే, వాళ్ళు మాత్రం వాడుకునేందుకే కదా అన్నారు. మరోసారి మాస్టారు గారు భక్తులు సమర్పించిన తెల్లని గ్లాస్కో పంచ, తెల్ల బనీను వేసుకొని పెద్ద సరిగంచు కండవా స్పెషల్గా తయారు చేయించింది కప్పుకొని, ఎర్రటి నామం పెట్టుకొని, కుడి చేత్తో పుస్తకం, ఇంకో చేత్తో దోవతి పట్టుకొని శ్రీరామచంద్రుని వలె శోభయామానంగా ఉన్నారు. ఇంతలో ఒక భిక్షగాడు వచ్చి, స్వామి మీరిచ్చిన పంచ చినిగిపోయింది, చలికి చస్తున్నాను, ఇంత పాతగుడ్డ పడై సామి అన్నాడు. సారు ఏదో వ్రాస్తూ తల కూడా ఎత్తకుండా భుజం మీద కండవా తీసి ప్రక్కనున్న సాయి భక్తుని చేతికిస్తూ వాడికివ్వమని సైగ చేశారు. అప్పుడు ఆయన, సార్ ఇది సరిగంచు కండవా కదా అని అన్నారు. వారు పరధ్యానములో ఇస్తున్నారేమో అని అనుకొని మాస్టర్ గారు ఎడమ చెయ్యి అలా అంటూ ఇచ్చే అని సైగ చేశారు. విద్యానగర్లో సాయి మందిరం నిర్మాణం జరుగుతున్న రోజుల్లో మాస్టర్ గారు ఒకరోజు ఒక భక్తుని పిలిచి అమ్మగారిని అడిగి పంచగుడ్డలు తెమ్మన్నారు. ఆ భక్తుడు ఆ మాట అమ్మగారితో చెప్పారు. ఎందుకు తెమ్మన్నది ఎవరికీ తెలియదు. అమ్మగారు కూడా దేనికి అని అడగకుండా ఇంట్లో ఉన్న విలువైన పంచెలతో సహా మూట కట్టి పంపారు. మూట విప్పి తలో ఒక వస్త్రాన్ని ఇస్తూ తలలకు చుట్టుకోండి అన్నారు. సార్ ఇవి తెల్ల పంచెలు, గొల్లాల్లోని మట్టి బురద అవుతుంది అన్నా పట్టించుకోలేదు. చివర్లో పంచెలని బురద అయ్యాయి, మేమే ఉంచుకుంటామని అనగా, బంగారంలా ఉంచుకోండి మీ కొరకే కదా అన్నారు. హోటల్లో సుబ్బమ్మ మెస్సులో విద్యానగరు కొంతకాలం మాస్టర్ గారు అన్నం తినేవారు. సుబ్బమ్మ ఇలా అంటుంది, అప్పుడు పూటకి భోజనం ₹1.25. వారి వద్దకు ఎవరొచ్చినా మా మెస్సుకు పంపేవారు. నెల అయ్యగారే డబ్బు కట్టేవారు. ఒక్కోసారి కూరలు తక్కువ వచ్చినా ఏమనేవారు కాదు.
కాకరకాయ పులుసు, వంకాయ బజ్జీ వారికి అలాదుగా చేసి పెట్టేదాన్ని. ఒకరోజు పాము వస్తే కొట్టడానికి కట్టె తీసుకున్నాను. అమ్మ కొట్టబాక చూస్తుండు అన్నారు. కొద్దిసేపటికి అది నీళ్ల కాగు క్రిందకు పోయింది. తిరిగి బయటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి నేను ఎవరైనా తేళ్లు, పాముల్ని కొట్టబోతే కొట్టబాక స్వామి చెప్పినాడని చెప్తుంటాను. మా ఇంట్లో బాధలు చెప్పుకుంటే ఓపిగ్గా వింటాడు. పాపం బాబా బుక్కు చదివి మా ఇంట్లో బాధలు చెప్పుకుంటే ఓపిగ్గా వింటాడు. పాపం బాబా బుక్కు చదివి వినిపించి పోతాయిలే అనేవాడు. పెళ్లి చేసుకున్నాక మెస్సుకు రాలేదు. అమ్మగారిని పరిచయం చేసినాడు. ఈ పల్లెటూరులో మహానుభావుడు, ధర్మాత్ముడు, ఆయన పుణ్యమే కదా బాబా గుడి వచ్చింది మాకు. బాగుండేనయ్యా, మా గొప్పోడు ఒంగోలుకు పోయినే ఈయన నుంచి అని కన్నీళ్లు కార్చింది 65 సంవత్సరాల వయసున్న సుబ్బమ్మ. ఒకసారి విద్యానగర్ వాకిలి గడపపై నిలబడి వాకిలి చెక్క పట్టుకొని మాట్లాడుతుండగా ఉన్నట్టుండి మూర్తి ఒక ఎండుపుల్ల తీసుకురా అన్నారు. చేతి క్రింద వాకిలి చెక్కపై ఉన్న తేలును ఆ ఎండుపుల్లకు ఎక్కించి తీసి మూర్తి చేతికి అందిస్తూ పడేసిరా దూరంగా పిచ్చుముండా. అది చేతి వ్రేలు కింద ఉండి కూడా కుట్టలేదు కదా, ఎందుకు చంపాలి దాన్ని అన్నారు. ధర్మవరం 1987వ సంవత్సరంలో సత్సంగంలో పళ్ళెంలో ఉంచిన అరటి పండ్ల కోసం కోతులు జొరబడుతుండగా కార్యకర్తలు వాటిని కర్రలతో బెదిరిస్తున్నారు. అది గమనించిన మాస్టారు వాటి పదార్థం అది, వాటిని తీసుకుపోనివ్వండి అన్నారు. ఒకప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో కోతులు బెడద గూర్చి ఫిర్యాదు చేయగా స్వామి వాటి స్థలంలోకి మనమొచ్చి వాటిని తోలేస్తే ఎట్లా అన్నారట. అది వారి ప్రేమ. ఒకసారి శ్రీమతి సుబ్బలక్ష్మి గారింట్లో పెద్ద పాము వచ్చింది. మాస్టర్ గారింటికి వచ్చి చెప్పగా వెంటనే మాస్టర్ గారు అమ్మగారితో సుబ్బలక్ష్మి గారింట్లో పాము ఉందట, వెళ్ళి వస్తాను అంటూ చిరంజీవి, వేదవతి, ద్వారకాబాబులను వెంట తీసుకొని అత్తగారింట్లో పాము అంటూ వెళ్ళారు. వెనక భాగములో ఒక ప్రక్కన చేరి ఉన్న పాము చుట్టూ విభూతి చల్లి వచ్చి మొదటి గదిలో మాస్టర్ గారు కూర్చున్నారు. ఆ పాము అటు ఇటు కదులుతుంటుంది కానీ ఎక్కడికి పోలేదు. ప్రక్కవారు కర్రల తెగ మాస్టర్ గారు వద్దు, కొట్టవద్దు అని పాముల వారిని పిలిపించి పట్టించి దూరంగా వదిలిపెట్టించారు. అది వారి జీవకారుణ్యము. గూడలలోని శ్రీమతి సుబ్బరత్నమ్మ 60 సంవత్సరాలు కేదారేశ్వర వ్రతానికి పూజారిని పిలుచుకురమ్మని ఒక అబ్బాయిని విద్యానగర్కు పంపింది. ఆ అబ్బాయి మాస్టర్ గారినే అనుకొని మాస్టర్ గారు మిమ్మల్ని సుబ్బరత్నమ్మ గారు రమ్మన్నారు అనగానే ఆ విషయం అమ్మగారితో చెప్పగా అంతకు ముందు ఆమెకు బాగాలేదు కదా, పోయి చూచిరండి అని అమ్మగారు అనగా 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. చిత్రమేమిటంటే సుబ్బరత్నమ్మ గారికి మాస్టర్ గారు ఇంటికి వస్తే బాగుండునని మనసులో ఎంతగానో ఉంది. అది ఇలా లీలగా తీరింది. ఒకసారి చెన్నయ్య ఎంఎస్సి 1975వ సంవత్సరంలో చదువుచున్నప్పుడు టూరు వెళ్ళటానికి కష్టంగా ఉంది. ఆ విషయం వారి ప్రొఫెసర్తో చెప్పగా వారు ససేమరో ఒప్పుకోలేదు, రావలసిందే అని అన్నారు. మాస్టర్ దగ్గరికి వచ్చి చెప్పగా అమెరికాకు టూరు వేసినా సరే అందులో వచ్చేవారిలో మొదటగా నీ పేరు రాసుకోమని చెప్పు అని చెన్నయ్యతో అన్నారు. అది వారి ప్రేమ. ఎన్నోసార్లు మహాత్ముల దర్శనానికి, షిరిడీ దర్శనానికి మాస్టర్ గారే డబ్బులిచ్చి పంపేవారు. ఇలా ఎందరికో షిరిడీ దర్శనానికి ఛార్జీలకు డబ్బులిచ్చి పంపేవారు మాస్టారు. అది వారి అదృష్టం. ఎవరికి కష్టం వచ్చినా తనకొచ్చినట్లే, తనకు కలిగినట్లే భావించేవారు మాస్టర్ గారు. శ్రీ మాస్టర్ గారు గుప్తదానం చేసేవారు. ఒకసారి శ్రీ పి సాదిక్ గారు కొందరు పకీర్లను తీసుకొని రాగా వారితో బాగా మాట్లాడి వారికి టీ తెప్పించి పొగాకు తెప్పించి ఇచ్చి సాయి చరిత్ర ఇస్తూ పిడికిడి నిండా డబ్బు ఇచ్చారు. పకీర్లతో మీరు చాలా చోట్ల తిరుగుతుంటారు కదా, శ్రీ సాయిని గురించి, ధర్మ పద్ధతిని గురించి కొద్దిగా అయినా చెబుతుండండి అన్నారు. ఆ రోజుల్లో మాస్టర్ గారు తన దగ్గరకు వచ్చే విద్యార్థులకు, సహోద్యోపాయులకు అనారోగ్యంగా ఉంటే ఉపచారాలు కూడా చేసేవారు. హరిబాబుకు ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రతిరోజు మందు వేసుకున్నావా అని అతనికి గుర్తు చేసేవారు. ఒకసారి దామోదరుకు ఒళ్ళు కాలింది. చాలా జాగ్రత్త తీసుకునేవారు. ఒకరోజు
ఈరోజు ఇంజెక్షన్ తీసుకున్నావా అని మాస్టర్ గారు అడిగితేనే కోట గ్రామానికి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకునేవాడు. ఇంకొందరికి డాక్టర్ శ్రీనివాసులు రెడ్డితో హోమియో మందు ఇప్పించేవారు. ఇది వారి జీవితంలో సర్వసాధారణం. శ్రీమతి లక్ష్మీరాజ్యం భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనే దశలో శ్రీమతి రుక్మిణమ్మ గారి ద్వారా మాస్టారు గారి దగ్గరకు రాగా వారు చాలా ఓదార్పు మాటలు చెప్పి సాయి లీలామృతం పారాయణ చేయమన్నారు. ఆమె అలా చేయగా మనసు కాస్త కుదుటపడ్డది. వారితో పరిచయం కలుగుకుంటే నేను ఈరోజు ఉండేదాన్ని కాదు. ఈరోజు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మనసు స్థిరమై బాబా మందిర కార్యక్రమాల్లో పాల్గొని చురుగ్గా పనిచేస్తున్నాను. ఎందరి బాధల్ని విని మనసుకు ఊరట కలిగించారో పేదవారు షావుకారు తేడాలు లేని వారు మాస్టారు అని అంటారు లక్ష్మీరాజ్యం. మోడైన మొక్కును తిరిగి చిగురింప చేయటం మాస్టారుకు సహజం. శ్రీ మాస్టారు గారు మైలవరం డ్యాంకు వచ్చినప్పుడు 15 రోజుల క్రితం తేలుకాటుకు కొడుకును పోగొట్టుకొని బాధతో ఉన్న శ్రీమతి గోవిందమ్మను శ్రీమతి శైలా శ్రీనివాసు గారు మాస్టర్ గారి వద్దకు తీసుకుని రాగా ఆమె తన బాధ చెప్పుకుంటూ, నా కడుపు కోత చల్లారదు సామి, నాకు చావు రాలేదు, నేను చచ్చిపోతాను సామి అని బోరున ఏడ్చేసింది. అప్పుడు మాస్టారు బాధతో, ఆ మాట మాత్రం అనవద్దమ్మా, నీ కొడుకు ఈ దేహం కన్నా ఆ దేహంతో పని ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు. నీ కొడుకు చచ్చిపోలేదనుకో, వాడు పనుండి అటు పోయాడనుకో అని మాస్టారు చాలాసేపు ఊరడించారు. విద్యానగర్ సాయి మందిర నిర్మాణములో బాబాగారిపై భక్తితో చెప్పులు లేకుండానే నీళ్లు పడుతున్నారు. పాదాలు కాలుతున్న ఎండలో ఒక కాలు కాసేపు ఎత్తి పెట్టుకొని మరికొంతసేపటికి కాలు దించి ఇంకొక కాలు ఎత్తి పెట్టుకుంటూ మందిర గోడలకు నీళ్లు పడుతున్నారు మాస్టారు. ఇది వారి శ్రద్ధ. శ్రీ కోటయ్య భార్య ఎస్ జాలమ్మ ఒంగోలులో పూలు అమ్ముకొని జీవనం సాగిస్తుంది. 8 మంది బిడ్డలతో సంసారం గడవటం కష్టంగా ఉండేది. దానికి తోడు జాలమ్మకు గొంతు నొప్పి ఉంది. దగ్గు వస్తే రక్తం పడేది. స్వామికి చెప్పుకుంటే విభూతి ఇచ్చి ఏం కాదులే అన్నారు. దాన్ని తిన్న జాలమ్మ బాధ తగ్గిపోయింది. ఇప్పటికీ అమ్మగారు ప్రేమతో చూస్తారు. మా బాబుకు 10వ తరగతిలో 600 రూపాయలు సహాయం చేశారు. నాకు 2 మంచి చీరలు ఇచ్చారు అంటుంది జాలమ్మ. ఏదైనా ఒకసారి బాధతో చెప్తే మాత్రం ఆయనకు కళ్ళు చెమర్చుతాయి. అంతగా బాధపడేవారు. ఒక సమస్య చెప్పుకుంటే వారు దాని గురించి మర్చిపోరు. తిరిగి అడిగేవారు. మనం మర్చిపోయినా అంటారు విక్రమాదిత్య గారు. ఒక సమస్య చెప్పుకుంటే వారు దాని గురించి మర్చిపోరు. తిరిగి అడిగేవారు. మనం మర్చిపోయినా అంటారు విక్రమాదిత్య గారు. సాగరానికి ఒక హద్దు పరిమితి ఉన్నది. భరద్వాజ గారి ప్రేమకు పరిమితి లేదు. ధర్మో రక్షితి రక్షితః. ధర్మరక్షణ లేని ఆధ్యాత్మికత పునాది లేని భవనంతో సమానమని ధర్మాచరణలో మహాత్ముల మాటలనే తీసుకోవాలి అని వారు భావించారు. శ్రీ భరద్వాజతో ఒకసారి చిరంజీవి పి రామారావు, మీరు ధర్మం తప్పినారంటున్నారు కొందరు అని అనగా, ఒరేయ్, నేను ధర్మం తప్పడం అంటూ జరిగితే తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయిస్తాడు, గుర్తుంచుకో. అలా అనేవారిలో ఒక్కరైనా, బజార్లో కనిపించే అనాథుల్లో ఒక్కరైనా తృప్తిగా ఒక పూట అన్నం పెట్టారా ఆలోచించుకోమను అని అన్నారు. సాయిబాబా మిషన్ ఒంగోలు సభ్యుల్లో కొందరు నిర్వహణలో అవకతవకలకు పాల్పడగా వారు బంధువులైన కాకపోయినా తెలిసిన వెంటనే కమిటీ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా బయటికి పంపించారు. విద్యానగర్ సాయి మందిర నిర్మాణానికి బ్లాక్లో సిమెంట్ కొని వాడుతున్నట్లు విన్నాను. మీ ఆధ్వర్యంలో జరిగే మందిర నిర్మాణానికి అలా చేయడం ధర్మమా అని నేను రచయిత వ్రాసిన ఉత్తరానికి సమాధానమిస్తూ, బ్లాక్లో సిమెంట్ తెప్పించాల్సిన అవసరం మనకు లేదు, నువ్వు వినది పొరపాటు అని సమాధానం ఇచ్చారు. ధర్మం విషయంలో మన బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ అపరిశుభ్రము గావించిన ఆ శిశువును విసిరివేయము కదా, క్రిందకి దించి శుభ్రం చేసి తిరిగి ఎత్తుకోవలసిందే కదా. అట్లే సాధన విషయంలో కూడా మనం చెప్పాల్సిందే. మన దగ్గరకు వచ్చేదెందుకు, తెలుసుకోవాలనే కదా. మరి సరియైన పద్ధతిలో తెలపాల్సిందే అంటారు. మాయా బ్రహ్మం లాంటి వేదాంతపు మాటలు చెప్పి విభూతి కుంకుమ అక్షంతలు తీయడం లాంటి 4 చిట్కాలు చూపిస్తే
చాలదా ఇక చూసుకో తమాషా. క్యూలో నుంచుంటారు అమాయక భక్తులు. ఎంచక్క ఆశ్రమాల్లో అన్ని సుఖాలు అనుభవించవచ్చు, కానీ ఇవన్నీ ధర్మవిరుద్ధం కదా అంటారు మాస్టారు గారు. శ్రీ ఎం వేణుగోపాలారెడ్డి, మానేపల్లి, అనంతపురం జిల్లా గారికి మహిమల జోలికి వెళ్ళక ధ్యానం చక్కగా సాగేటట్లు చూసుకోవాలి అని మాస్టర్ గారు చేసిన సూచన మరవరాదు. బ్రహ్మచర్యములో ఉన్న, గృహస్థాశ్రమంలో ఉన్న, ఏ ఆశ్రమంలో ఉన్నా మొదట ధర్మం, కృతజ్ఞతలనే ముఖ్యంగా భావిస్తారు. ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటనే మనకు జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే సరిగ్గా ధర్మం చేయగలమంటారు. ఉదాహరణ, మన స్త్రీల విషయమున వరుల ప్రవర్తన ఎట్లుండాలని కోరుకుంటామో పరస్త్రీల పట్ల మన ప్రవర్తన అట్లే ఉండాలి అని అనుకోవాలి. బాబా పూజ ఎంత చేసినా, శాస్త్రజ్ఞానం ఎంత వచ్చినా, ఎన్ని సిద్ధులు లభించినా ధర్మం లేకుండా రాక్షసత్వం ఉంటే ఎట్లా? మనిషిగా సాటి వారి పట్ల ఉంటే చాలు అంటారు. ధర్మబద్ధమైన జీవితానికి అసూయలు, నిందలు జీవితములో తప్పవు. శ్రీ వెంకటకృష్ణ గారు అన్నట్లు భరద్వాజ గారు ఎన్నుకున్న దారిలో అన్నీ పల్లేరుకాయలే. చాలు వారు తలంబ్రాలుగా భావించి మానవమానాల్ని సమానంగా భగవదర్పిత బుద్ధితో భావిస్తారు. ధనార్జనుల వీరికి దృష్టి ధనమూలమిదం జగత్తు అను మాటలకు ప్రాధాన్యత ఇవ్వక ధర్మబద్ధంగా అవసరమున్నంత వరకే ఆర్జించారు. జీవన విధానం ఎన్నుకోవటంలో ఒక పద్ధతి ఉండాలి అంటూ సారాయి బుడ్లు అమ్మి, డకాయిట్లు చేసి, లంచాలు లాగి బ్రతకాల్సిన పని లేకుండా సాటి వారికి శ్రేయస్సు కలిగించే పద్ధతిలో జీవించాలి అన్నదే వీరి దృక్పథం. తన కొరకు, తన కుటుంబం కొరకు ఆస్తులు అంతస్తులు పెంచుకోలేదు. మిద్దెలు మేడలు కట్టుకోలేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యలేదు. జీవిత బీమా పథకాలు అసలే లేవు. ఏ రోజుది ఆ రోజే ఎవరెంత డబ్బు తీసుకున్నారనేది గుర్తుపెట్టుకొని పదే వారిని అడగాలనే ధ్యాసే కనిపించదు. ఆయనకు అడవిలో జానుడు స్థలం కానీ, ఊర్లో ఒక ఇల్లు కానీ లేదు. కొందరు వీరి వద్ద తీసుకువెళ్లిన బుక్స్ అన్నీ అమ్మి డబ్బులు వచ్చినా వారి కమిషన్స్ పట్టుకొని మిగిలిన సొమ్ము చెల్లించకుండా చీట్లు కట్టుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, ఇంట్లో సోఫాలు, బీరువాలు కొనడానికి వాడుకున్నారని తెలిసినా ఆయన పిలిపించి మాట్లాడలేదు. రమణ మహర్షి ఆశ్రమంలో పనిచేయు ఒక వ్యక్తి సరుకులు కొనుగోలులో కమిషన్ సంపాదించుకునే విషయం వేరొక భక్తుడు గమనించి భగవానులతో చెప్పగా, వాడికి కావలసింది వాడు మూట కట్టుకుంటున్నాడు, నీ కావలసింది నువ్వు కట్టుకో అన్నారట. అట్టిదే భరద్వాజ గారి దృష్టి. ధనం విషయములో ఒకరోజు క్రొత్తగా వచ్చిన వ్యక్తి మనకు ఏ వస్తువు కావాలన్నా భరద్వాజ గారి రూముకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఏమంటే అక్కడ అందరూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటారు, ఎవరి పాటుకు వారు అన్నారు. ఇలాంటి ఫైనాన్స్ విషయాలు చూస్తున్న విక్రమాదిత్య గారు వెళ్ళి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చెప్పి కష్టంగా ఉంది అని చెప్తే, నా బిడ్డల ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు అని సాయి చెప్పారు కదా, అందుకు ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటారు, నీవేమీ ఆందోళన పడవలసిన పని లేదు అని ధైర్యం చెప్పేవారు. మనసు కుదుటపడేటట్లు శ్రీ శేషాద్రితో డిగ్రీ చదువయ్యాక అన్నిటికన్నా ఉత్తమం వేరే వారి మీద ఆధారపడకుండా జీవించటం. నీవు వ్యవసాయం చేయడం మేలు, ఫ్రాడ్ లేకుండా జీవించేది వ్యవసాయంలోనే అన్నారు. అప్పుడప్పుడు వీరు వ్యవసాయపు ఖర్చులకు మాస్టారు వద్ద డబ్బు తెచ్చుకొని తిరిగి ఇచ్చేవారు. మాస్టారు గారు విద్యానగర్ నుండి ఒంగోలు వెళ్ళాక చాలా కాలానికి విద్యానగర్ వచ్చినప్పుడు అచటి వారంతా ఆనందంతో గోపాలుడు శ్రీకృష్ణుడి చుట్టూ చేరినట్లు చేరి మేళతాళాలతో బ్యాండ్ భజంత్రీలతో తీసుకుని వెళ్లారు. ఆచార్య భరద్వాజ గారి పుట్టినరోజు పండగ రోజు ఒంగోలు విలువైన బట్టల్ని ఒక వ్యక్తి సమర్పిస్తే ఆ వెనక బేదవాడు వచ్చి నమస్కారం చేయగానే ఆ చేతుల్లో ఈ బట్టలు పెట్టేవారు. విజయవాడలో ఉంటున్న శ్రీ సుబ్బరాజు విజయవాడ గారింటికి శంకుస్థాపనలో దక్షిణ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేశారు. మరొక రోజు విజయవాడ నుండి ఒక వ్యక్తి వచ్చి తన కష్టాలు చెప్పుకొని సహాయంగా కొంత పైకం కావాలని అడగగా, సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి కొంత పైకమిచ్చి గ్రంథముద్రణకు ఉపయోగించండి అని ఇచ్చి వెళ్ళగా ఆ పైకం వీరి చేతిలో పెట్టారు. యాత్రలో డబ్బులు మిగిలాయని శ్రీ జయచంద్రారెడ్డి గారు మాస్టార్కి ఇవ్వబోగా
అవసరం లేదు, బుక్స్ ప్రింటింగ్కి పత్రిక ఖర్చులకు ఇవ్వండి అన్నారు. ఒకసారి వివేకవర్ధిని కళాశాలలో హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్ళటానికి డబ్బులు లేకపోతే పాత న్యూస్ పేపర్స్ అమ్మి ఆ డబ్బుతో వెళ్ళారు. మాస్టర్ గారు క్రొత్తగా ఒంగోలు చేరిన రోజులు అవి. ఉద్యోగం లేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ప్రెస్ బాధ్యతలు పూర్తిగా వారే చూసుకోవలసి వచ్చింది. నివసించేది పాత ఇంట్లో. ద్వారకా పురిటిలో బిడ్డ పైనుండి పెంకులు దుమ్ము రాలకుండా ఫాల్దిన్ గోనె పట్టాలు కట్టారు. ఇవన్నీ చూసి శ్రీ పి. సుబ్బరామయ్య బాధపడి కొంత తోడ్పడదామని మాస్టర్ గారికి తెలుపగా, మీరెక్కడ ఉంటే అక్కడ సత్సంగం చేయండి, అదే నాకు లక్షలుగా సహాయం చేసినట్లు అన్నారే కానీ పట్టుమని 10 రూపాయలు కూడా అడగలేదు మాస్టారు అని అంటారు. మహాత్ములు ముద్దుబిడ్డడు. 6వ అధ్యాయము 119వ పేజీ. కులమతాల పట్ల ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవటం అని విశ్వకవి ఠాగూరు గారన్నట్లు కులాలు, వర్గాలు, మతాలు మనిషికి మధ్య సఖ్యతను, సమానత్వాన్ని పెంపొందించగా అడ్డగోడలుగా నిలిస్తే అటువంటి వాటిని పట్టించుకోనవసరం లేదు అన్నదే భరద్వాజ గారి ప్రాపంచిక దృష్టి. నిజ జీవితంలో నేను బ్రాహ్మణుడనని, శ్రీ వైష్ణవుడననే ఆలోచన కలలో కూడా రానివ్వని యోగిగా ఉండేవారు. వారి వద్దకు వచ్చే వేల మందిలో బెన్నుకుల వర్గాలుగా వారుండటం, వారి రచనలను కుల మత వర్గ భేదాలు లేకుండా చదివే అసంఖ్యాక పాఠకులే అందుకు సాక్ష్యం. తన కులస్తులకే చాలామందికి వీరంటే పడదు. ఒంగోలు ద్వారకామాయి సత్సంగ మందిర ప్రారంభోత్సవ సమయంలో ఆయన అగ్రవర్ణాల వారి చెంతన కలవారి ప్రక్కన మాత్రమే కూర్చొని ముందుగా భోంచేస్తారు అనుకుంటుండగా, అందుకు విరుద్ధంగా అందరి భోజనాలయ్యాకే చివరి బంతిలో నా ప్రక్కనే కూర్చొని భోంచేశారు. అంతేకాదు, ఒకరోజు మనం వర్ణాంతర వివాహం చేయాల్సి ఉందని భరద్వాజ గారు అన్నారు. వివాహం ఎవరికో అనుకుంటే అది వారి మరదలకే అని తెలిసి అంతవరకు వారి పట్ల ఉన్న అపోహలు తొలగిపోగా ఉన్నత భావాలు కలిగాయంటారు శ్రీ జయరామయ్య గారు. వారిది ఒంగోలు. ఇంకెందరికో వర్ణాంతర వివాహాలను స్వయంగా ప్రోత్సహించి జరిపించారు. చాలామంది బంధువులు నొచ్చుకున్నారు, ఆగ్రహించారు, కులమతాల్ని మంటగలిపేస్తున్నాడని. శ్రీమతి జయలక్ష్మి గారు, విజయవాడ. మా ఇంటికి మాస్టర్ రాగా వారిని చూడటానికి వేరే మతస్థులు రాగా ఆమెతో మాట్లాడడానికి నేను సంకోచిస్తుండగా మాస్టర్ గారు ఆమెతో చాలా ఇష్టంగా మాట్లాడి సాయి లీలామృత గ్రంథం ఇచ్చారు అంటారు శ్రీ జయలక్ష్మి గారు. శ్రీ వెంకటకృష్ణ గారి మాటల్లో, మా బంధువుల అమ్మాయి వేరొక అబ్బాయిని చేసుకుంది భరద్వాజ అంటే పకపకా నవ్వి, ఏంటి మ్యారేజెస్ అన్నీ మనమే చేస్తున్నామా, అంతా బాబా దైవలు జరుగుతుంది, దాన్ని గూర్చి ఆలోచించటం దేనికి అన్నారు. బాబాను నమ్మారు వారు, మనం నమ్మితే సరి, లేకపోతే వారికేంటి నష్టం అంటూ ఆయనను సలహా అడగటం, అతను అమాయకంగా చెప్పటం, అది పట్టుకొని లాగటం, అట్లా ఆయన్ని ఇబ్బందులకు గురిచేశారు, వేధించారు. ఆయనపై రాళ్లు వేయని వారెవరండి? అసలు ఇప్పుడు సమాజంలో ఉండే కులాలు, వర్గాలు అన్నీ హిపోక్రసీ కదండి, ఇవన్నీ రాజకీయాలే కదండి. అల్లాను చూసిన ముస్లింలలో, క్రీస్తును చూసిన క్రిస్టియన్లో, కృష్ణుని చూసిన హిందువులలో కులమత భేదాలుంటాయా చెప్పండి. రాఘవేంద్ర స్వామి గొప్ప మహాత్ముడు, స్వచ్ఛమైన సంప్రదాయాల ఆచారం కలవాడు. మరి బేదరి చరిత్ర చూస్తే వారు ముస్లిం దగ్గరికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అంతేనండి, భరద్వాజ పరిమిత భావాల్ని దాటిన వ్యక్తి అంతే అంటారు. మానవత్వాన్ని పెంచేది మతం అని భావించిన భరద్వాజ నిండైన మానవత్వంతో ఉంటూ చుట్టుప్రక్కల వారిలా ఉండేలా స్మృతినిచ్చారు. శ్రీ పి. సాదిక్ గారిని విద్యానగర్ ఓరియంటల్ కళాశాల సంస్కృత అధ్యాపకులు నమాజు శ్రద్ధగా చేసుకోమని, ఖురాన్ చక్కగా చదవమని చెప్పేవారు. వారితో కలిసి కసుమూరు, మున్నగు ముస్లిం మహాత్ముల దర్గాలకు వెళ్ళేవారు. సూఫీ సైన్స్ గురించి, బుద్ధ మాంక్స్ గురించి చెప్పేవారు. ఖురాన్ బాగా చదివేవారు. ఆయనకు ఒక మతం అంటే ఇష్టమని ఎవరైనా అంటే నవ్వొస్తుంది అంటారు సాధక్. సాయి బాబాకు కూడా ఎవరైనా మతం అంటగట్టబోతే ప్రతిఘటించేవారు భరద్వాజ. బ్రాహ్మణుల కంటే ఎక్కువగా నన్ను అభిమానించాడు భరద్వాజ గారు అంటారు
శ్రీ సాదిక్ గారు. ఉదయగిరిలో ఉన్న బాబా మోయినుద్దీన్ చిస్తీ గారి వంశస్థులైన హజరత్ మియా చిస్తీ బాబా ఆచార్యుల వారిని ఆలింగనం చేసుకొని దస్తీలో నుండి తరతరాలుగా వారి వద్దనున్న రూపాయి బిళ్లను ఆచార్యులు వారికి బహుమానంగా ఇచ్చి తమ కృతజ్ఞతలు తెలియచేశారు అంటారు. శ్రీ ఎం రామచంద్రరావు, ఒంగోలు. క్రొత్తపాళెంకు మాస్టారు గారు వస్తున్నది తెలిసి శ్రీమతి నరసమ్మ గారు స్వీట్స్ చేయగా మా ఇంటికి రాక మాస్టారు ముందు ఎవరింటికి పోతారు అనుకుంటుండగా మాస్టారు గారు నేరుగా కుమ్మరి వెంకటరామమ్మ గారింటికి ఇంకొక ఇంటికి వెళ్ళి చివర్లో వీరింటికి వచ్చారు. అప్పుడు మాస్టర్కి స్వీట్స్ పెట్టగా ముందు అందరికీ పెట్టమ్మా, నేను తిన్నట్లే అన్నారు. అలాగే రమణమ్మ అనే బేదరాలు మాస్టర్ని చూడటానికి వచ్చి కూర్చోడానికి జంకుతుండగా ఇక్కడంతా సమానమే, కూర్చో అని అనడంతో భరద్వాజ గారి విశాల దృష్టి తెలియచున్నది. వేషభాషలు. ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా చాటుకునే వస్త్రాలను ఏనాడు ధరించక కేవలం లుంగీలు, బనియన్లు, చొక్కాలనే చీనాంబరాలుగా, నిఘంటువునే తలగడగా, చిరిచాపనే హంసతూలికా తల్పంగా వాడుకునేవాడు. భగవాన్ రమణ మహర్షిని దర్శించడానికి వచ్చిన భక్తులు అప్పుడప్పుడు వంట పనుల్లోనూ ఇతర పనులలో ఉన్న భగవానుల వద్దకు వెళ్ళి భగవానులెక్కడా అని అడిగారట. భరద్వాజుల వారు అంతే, ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యి అతి సామాన్యంగా ఉండేవారు. తన వద్దకు వచ్చే వ్యక్తులను మాసిన చిరిగిన గుడ్డలు వేసుకున్నారా, పట్టు వస్త్రాలు ధరించారా అనే దృష్టి ఏ కోశాన వారిలో కనిపించదు. తన ఇంట్లో ఆధ్యాత్మికత గ్రంథాలు, మహాత్ముల ఫోటోలు తప్ప బంగారు నగలు కానీ, మారుతి కార్లు కానీ, వీసీఆర్లు, కలర్ టీవీలు చోటు చేసుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్న గాంధేయ మార్గం వారిది. వారికి వచ్చే జీతంలో కళాశాలలో హాయిగా లగ్జరీగా బ్రతకవచ్చు. కానీ ఆ డబ్బంతా పుస్తకాలకు, మహాత్ముల దగ్గరకు వెళ్ళటానికి, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఖర్చు పెట్టేవారు. సొంతానికి బట్టలు కుట్టించుకొని గొప్పగా డావుగా ఉండాలనే ధోరణి కనిపించదు. కాలేజీకి వెళ్ళటానికి ప్యాంటు షర్టు ఉండాలి. ఆ కాన్సెప్టు అంతవరకే. మెటీరియల్గా ఆలోచించరు. దానిని వారు లెక్క చెయ్యలేదు. తన ధ్యేయాన్ని, లక్ష్యాన్ని సాధించాలి అంతే. సమయం సద్వినియోగం. కాలాయ నమః, కాలస్వరూపాయ నమః. ఆకు చివర్లోనున్న నీటిబొట్టు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. మేను చెనుబంగరం బగుట మానసమున నుంచి రేపు చేసెద మనుమాట మానవలియు సద్ధర్మముల నెడ సెలపవలియు ఎల్లి మన ముందుమో లేదో ఎరుగరాదు. కందుకూరి నీతిదీపిక. వైద్యుడు ఇక తగ్గదని నిర్ణయించిన రోగబాధలను మత్తుమందులతో మరిచిపోయే విధంగా కాలాన్ని ఎలా గడపాలో అర్థం కాక సినిమాలు, టీవీలు, క్లబ్బుల్లో కాలాన్ని గడుపుతూ మనశ్శాంతిని పొందటానికి ప్రయత్నిస్తున్నాము ఈనాడు. ఇటు కాలక్షేపాల ద్వారా తమకు సాటి సమాజానికి చేటు కలిగించటం కాక మరేమున్నది? దీనికి పరిష్కారం మనిషి సంఘసేవలో ఏదో ఒక సత్కార్యములో నిమగ్నమై ఉంటూ మహాత్ముల చరిత్రను చదువుతూ వారి దర్శనం చేసుకోవడమే ముఖ్యమని భరద్వాజ గారు భావించారు. అనుక్షణం ఆత్మ వికాసానికై కృషి చెయ్యటం ఒక్కటే జీవిత లక్ష్యంగా కావాలి అని భావించిన భరద్వాజ గారు నిత్యం ఏదో పుస్తకాన్ని చదువుతూ రచనలు చేస్తూ కళాఖండ పలుకు వద్దకు చీమలు చేరినట్లు వారు పలుకులకై వచ్చే వివిధ వ్యక్తుల మనోభావాలకు తగ్గట్టు ఊరట కలిగిస్తూ ఆధ్యాత్మిక విషయాల్ని చర్చిస్తూ కనిపిస్తారు. కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్న శ్రీమతి గారికి మందిప్పిస్తూ బిడ్డలతో పట్టుమని 10 నిమిషాలు మాట్లాడటానికి, కబుర్లు చెప్పడానికి, వారిని షికారుకు తీసుకువెళ్ళడానికి తీరిక లేకున్నా మనకెంతో సమయాన్ని కేటాయిస్తారంటారు చిరంజీవి పివి రామారావు. వివాహానికి పూర్వము అనంతరము వారు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలోనికి తెచ్చే ప్రయత్నములో ఉద్యోగ నిర్వహణతో పాటు సత్సంగాలు, సద్గోష్ఠులు, ఉపన్యాసాలు, సాయి మందిర నిర్మాణాలతోనూ ఆయన తన సమయాన్ని గడపటం అందరికీ సుపరిచితమే. చిన్నపిల్లలతో భరద్వాజ
సంసారానికి భార్యాభర్తలు 2 చక్రాలు వంటి వారు అని భావించిన భరద్వాజ భార్య బిడ్డల పట్ల బాధ్యత వహిస్తూనే ఆధ్యాత్మిక సాధన చేశారు. ఆధ్యాత్మికత పేరిట గృహస్థాశ్రమం పట్ల నిర్లక్ష్యం చేయరాదనేదే వీరి దృక్పథం. పిల్లల పట్ల ఎలాంటి సమయంలో కూడా విసుగు చెందక వారితో కలిసిపోయి ఆడుకునేవారు. చిరంజీవి ద్వారకాబాబు నాన్నగారి గురించి చెబుతూ, నాన్నగారు మాతో కలిసి క్రికెట్ ఆడారు, బాణాల ఆట ఆడేవారు. ఎవరితో మాట్లాడుతున్నా సరే నేను వెళ్ళి బాణాల ఆట ఆడిస్తారా నాన్న అంటే వెంటనే ఒక చేత్తో నా చేతిలో బాణాలు తీసుకుంటూ ఎదురుగా ఉన్న స్విచ్ బోర్డుకు బాణం కొట్టేవారు. అలా వచ్చిన వారితో మాట్లాడుతూనే నన్ను ఆడించేవారు, గోళీలు ఆడించేవారు. చిన్నపిల్లలతో ఆడుకోవాలంటే నాన్నగారికి భలే సరదా. ఆటల్లో నాన్నగారికి తెలిసిన ఐడియాస్ చెప్పేవారు. నేను వేదక్క టైం లోపల చదివేస్తే మా హోంవర్క్ కాగానే వచ్చి మాతో క్యారమ్స్ ఆడేవారు. బయట ఆడుతుంటే గోడ దగ్గర చూస్తూ డైరెక్షన్స్ ఇచ్చేవారు. పరీక్షల టైంలో కూడా ఆడించేవారు. మిద్దెపైకి వచ్చి గాలిపటాలు ఎగిరింపించేవారు. ఇంటెలిజెన్స్ పెరిగేదానికి చెస్ మొదలైన ఇండోర్ గేమ్స్ వస్తువులు తెచ్చేవారు. ఆటల్లో మేమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ పెరిగేలా ఆడించేవారు. పొరపాటున ఓడిపోతే నీవు గెలవలేవు, నీ చేత కాదు పో అని ఎప్పుడూ అనరు. పొరపాటున ఓడిపోతే నువ్వు గెలవలేవు, నీ చేత కాదు పో అలా ఎప్పుడూ అనరు. ఇప్పటికీ నాకు దేంట్లో కూడా ఓటమే లేదు అని నమ్మకం ఉంది. ప్రొద్దున్నే ఆసనాలు వేయించారు, జలనేత్రి సూత్రనేత్రి చేయించారు, భగవద్గీత శ్లోకాలు చదివించేవారు. వర్షం వచ్చినప్పుడు నీళ్లల్లో కాసేపు కాగితపు పడవలు చేయించి నీటిలో వదిలి ఆడించేవారు. ఒక్కోసారి ఆరతికి ప్రొద్దున్నే లేపేవారు. ఆరతి కాగానే డౌట్స్ అడిగితే చెప్పేవారు. రోజు ప్రొద్దున్నే మాకు లెసన్స్ చెప్పారు. తప్పు చేస్తే మీ టీచర్ దగ్గరికి వస్తాలే కబురు చేయటానికి అని బెదిరించేవారు, తిట్టేవారు కాదు. భోజనం చెయ్యనంటాననుకో పోటీలు పెట్టి అదుగో తినేశాడు మా వాడు, తినేశాడు మా ద్వారకా అంటూ తినేటట్లు చేస్తారు. ఊర్లకు వెళ్తే బాగా అన్నీ చూపించేవారు. ఒకసారి హైదరాబాద్లో జూ చూడలేకపోతే ట్రైన్కు రిజర్వ్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేసి మరీ చూపేవారు. ఏదైనా తినుబండారాలు కొంటానని మంకు చేస్తే వేరే చోటుకెళ్ళి వచ్చాక కొంటామని చెప్పి ఈ లోపల అవి తింటే వచ్చే నష్టాలు చెప్పి కన్విన్స్ చేసేవారు. పిక్నిక్స్లో కూడా ముద్దలు చేసి అన్నం పెట్టేవారు. అప్పుడప్పుడు సినిమాలకు తీసుకెళ్లారు. 4వ తరగతిలో 4th క్లాస్లో జంగిల్ బుక్, మరోసారి సూపర్మ్యాన్, అష్టలక్ష్మీ వైభవం చూపించారు. ఇంటికి వీసీపీ తెప్పించి లవకుశ, సీతారామ కళ్యాణం, దేశభక్తి సినిమాలు లాంటివి చూపించేవారు. బలం పెరగడానికి త్రెప్టిన్ బిస్కెట్స్ తెప్పించేవారు. నీమ్ సోపు కానీ, మైసూర్ సోప్స్ కానీ, ఫోర్హన్స్ టూత్ పేస్ట్, మామూలు పండ్ల పొడి కానీ తెప్పించేవారు. ఫేస్ పౌడర్ వాడవద్దనేవారు. వట్టి పాలు త్రాగమనేవారు. జండువారి చవ్యనప్రాస ఇచ్చేవారు. ఇంగ్లీష్ గ్రామర్ పట్ల బాగా ఆసక్తి తీసుకొని చెప్పేవారు. కాఫీ రైటింగ్ చేయించేవారు. ఒకసారి సత్సంగం చేస్తున్నారు. ఇంటింట రామాయణం అనే సినిమా పాట పాడితే ఏమీ తిట్టలేదు, బాగుంది అన్నారు. ఆటల్లో మిగిలిన పిల్లలతో కలిసి ఆడితేనే ఆనందం. నా ఫ్రెండ్స్తో కలిసి ఆడేవారు నాన్నగారు అని అంటాడు చిరంజీవి ద్వారకాబాబు. మహాత్ముల ముద్దుబిడ్డడు 124వ పేజీ. మహాత్ముల ముద్దుబిడ్డడు 6వ అధ్యాయము 124వ పేజీ. వేదవతి నాన్నగారి గురించి చెబుతూ, నాన్నగారు క్లాసు బుక్స్తో పాటు జనరల్ బుక్స్ ఎక్కువగా చదివించేవారు. నన్ను చూడు ఎన్ని బుక్స్ చదివేస్తున్నానో, నీవు అలా చదవాలి అనేవారు. బుక్స్ చదువుతుంటే అందులో గొప్పవారు ఎక్కువగా చదివేవారు, గొప్ప గొప్ప పనులు చేసేవారు అని ఉండగా ఓహో నాన్నగారిలా చదవాలి అనిపించేది. 4, 5వ తరగతికి వచ్చేసరికి షేక్స్పియర్స్ బుక్స్, టెంపెస్ట్, మిడ్ సమ్మర్ నైట్, ఇంకా గెలివర్స్ ట్రావెల్స్ చాలా బుక్స్ చదివించారు. మేరీ అనే స్టోరీ నాన్నగారు చెప్తుంటే ఏడ్చేసేదాన్ని. అందులో తల్లి కొరకు మేరీ అనే అమ్మాయి కష్టపడి పనిచేసేది.
1వ తరగతిలోనే ఆవు పులి కథ చెప్తూ సత్యంగా ఉండటం ప్రధానం అనేవారు. ఎక్కువగా ఆస్ట్రానమీ గురించి, నక్షత్రాలు, నేచర్ గురించి, ఇంగ్లీషు, హిస్టరీ, జాగ్రఫీ, ఫిజిక్స్ ఎక్కువగా చదివించేవారు. పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామం నేర్పించేవారు. కరెంటు పోయినప్పుడు ఎక్కువగా నక్షత్రాల గురించి, వేదాల గురించి చెప్పేవారు. డాన్స్ గురించి ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని సూచనలు ఇచ్చేవారు. నేనంటే ఏమిటి అనేవారు. నేనంటే వేదక్కను అనేదాన్ని. నా డాన్స్ ప్రోగ్రామ్స్కు నాన్నగారు వచ్చేవారు. నాతో ఎక్కువగా క్యారమ్స్ ఆడేవారు. మేమిద్దరమే ఒక్కోసారి అదే ఆట 2-3 రోజులు కూడా ఆడేవారము. చైనీస్ చక్కెర ఆట, బోడో గేము, వైకుంఠపాళి ఆటలు ఆడించేవారు. ద్వారక వచ్చి నాన్నగారు పాకిస్తాన్ పాకిస్తాన్ అనండి అనేవాడు. అప్పుడు నాన్నగారు పాకిస్తాన్ అనగా నీ జుట్టు పట్టి పీకేస్తా అనేవాడు ద్వారక. అట్లే జూన్ జూలై అనమనేవాడు. నాన్నగారు జూన్ జూలై అనగానే చెవులు పట్టి లాగై అని నాన్నగారి చెవులు పట్టి లాగేవాడు ద్వారక పుట్టకముందు నాన్నగారితో నాకు తమ్ముడు కావాలి, నాకు తమ్ముడినిస్తేనే బాబాకు దండం పెడతాను, లేకపోతే దండం పెట్టను అన్నది. పెడతావా లేదా? బాబాకు నమస్కారం పెట్టు అన్నారు నాన్నగారు. నేను పెట్టను, బాబునిస్తేనే పెడతాను అన్నాను. అప్పుడు నా చెంపపై చిన్నగా దెబ్బ వేస్తూ, బాబా తమ్ముడినిచ్చేంత వరకు నీవు దండం పెడుతూనే ఉండాలి, చక్కని తమ్ముణ్ణి ఇస్తాడు, నమస్కారం పెట్టడం ఆపకూడదు అన్నారు. అప్పుడు నమస్కారం పెట్టగా, ఇక చూడు బాబా తమ్ముణ్ణి ఇస్తాడు అన్నారు. ఒకసారి కొత్తపట్నం సముద్రంకు వెళ్ళినప్పుడు నన్ను అలలాక్కొని లోపలికి తీసుకువెళ్ళింది. నాకు భయం వేసింది. ఇంతలో ఎవరివో కాళ్ళు దొరికాయి. గట్టిగా పట్టుకున్నాను. బయటికి తీసుకువచ్చారు. చూస్తే నాన్నగారు. పెద్ద ప్రమాదం తప్పిందిలే అన్నారు. అందరూ ధ్యానం అంటుంటే నాకు ధ్యానంపై క్రేజు ఉండేది. మంత్రం చెప్పండి నాన్నగారు, నాకు మాత్రం చెప్పండి అంటే బాబా అనుకో అన్నారు. అదేమి మంత్రం? నాకు ఇంకోటి చెప్పండి అంటే నేను అంటే ఏమిటి ఆలోచించమనేవారు. నిద్ర పట్టకపోతే శ్వాసను గమనించు అనేవారు. ఒకసారి షిరిడీలో నాన్నగారు సమాధి ప్రదక్షిణాలు చేసుకుంటూ నన్ను ఒక చోట కూర్చోబెట్టారు. కాసేపటికి నాన్నగారు లేరు. నేను బయటికి వచ్చి ఏడుస్తుండగా ఒక కానిస్టేబుల్ అంకులు లిండీ గార్డెన్, గురుస్థాన్, చావిడి అక్కడంతా చూపెట్టారు. నాన్నగారు కనిపించలేదు. తీసుకువెళ్లి శివనేశన స్వామి దగ్గర వదిలారు. ఇంతలో నాన్నగారు వచ్చి, ఎక్కడికి వెళ్ళావు? నీ కొరకు అంతా వెతికానమ్మా. నీవు బాబాకు చెప్పుకుంటే నేను వెంటనే వచ్చేవాడిని కదా అన్నారు అని చిరంజీవి వేదవతి అన్నది. అమ్మగారు చెబుతూ, ఒక్కొక్కసారి ద్వారకా భోజనం చేయకుండా మారాం చేస్తే ద్వారకా వినేటట్లుగా మాస్టారు గారు అన్నం నేనే మొదట తినేస్తాను, కూరంతా నాకే వెయ్యాలి, నెయ్యంతా నాకే వెయ్యాలి, ఎక్కువ నెయ్యి తింటే బలం వస్తుంది కదా, బలం వస్తే నేనే గొప్ప పనులు చేసేస్తాను, మా ద్వారక ఏమి చేస్తాడు అనేవారు. అప్పుడు ద్వారక, అదేంటి నాన్నగారు, నాకే బలం రావాలి అని వచ్చి భోజనం చేసేవారు. అట్లే స్నానం చేయనని ద్వారక గోము చేస్తే అప్పుడు మాస్టారు, స్నానం ఫస్ట్ నేనే చేసేస్తాను, ఎవరు చేయకూడదు, వేడి నీళ్ళన్నీ నాకే, అవతల వారికి చన్నీళ్ళే అనేవారు. ద్వారక విని నాకు వేడి నీళ్ళంటూ పరిగెత్తుకు వచ్చి స్నానం చేసేవాడు. ద్వారక లేవటం లేదండి అంటే లేవట్లేదా అనేవారు. లేదండి అంటే అయితే వస్తున్నా 2 దెబ్బలు వేస్తే లేచేస్తాడు అని 2-3 సార్లు ద్వారక వినేటట్లు అనేవారు. నిద్రలేచాక దగ్గరికి వచ్చి, ఓరి దొంగ లేచావా అనేవారు. పిల్లలతో ఆడేటప్పుడు ఆయన ఓడిపోయినట్లు నటించేవారు. ద్వారకే గెలిచినట్లు చేసేవారు. వాడిలో నేనే గెలుస్తాను అనే ఆత్మవిశ్వాసాన్ని పెరిగేటట్లు చేసేవారు అన్నారు అమ్మగారు. శ్రీ సూర్యప్రకాశరావు, శ్రీమతి శారదా వివేకు, శ్రీమతి సులోచన రాణి, విజయ్ కుమార్ గారి పిల్లలకు ఇంకెందరికో ప్రేమాశిస్సులతో నామకరణ అన్నప్రాసనలు గావించారు ఆచార్యులు. శ్రీమతి ఉషాగారింటికి వెళ్ళగా వారి పిల్లలు, అంకుల్ ఈరోజు దీపావళి, టపాకాయలు కాల్చరా అని అడగగానే పిల్లల మధ్యలో నక్షత్రాల్లో చంద్రుడిలా కూర్చొని నిల్చొని సరదాగా తారాజువులు, చించుబుడ్లు, టపాకాయలు చాలాసేపు కాల్చగా పిల్లలంతా వెరీ గుడ్, మెనీ థ్యాంక్స్ అని చెప్పేశారు. ఒకసారి మాస్టారు పుట్టినరోజు పండగ నాడు చిన్నపిల్లలందరూ కలిసి డబ్బులు ప్రేగు చేసుకొని మాస్టారు గారికి చొక్కా,
కుట్టించుకొని తేగా చాలా ఇష్టంగా సంతోషంగా వేసుకున్నారు. ఇంకోసారి రేగుపళ్ళు తెచ్చి భోగి పండగ చేశారు. అప్పుడు హరినాథ్ కాళ్ళు కడుగుతున్నారు. సరిగా ఆ సమయములో బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానైన పాదము అన్న పాట మైకులో వినిపిస్తుండగా మాస్టర్ నిర్వీకారంగా చూస్తున్నారు. పిల్లలంతా ఆనందించారు. తేలి కుట్టిన చోట వెంటనే 5-6 అంగుళముల పైన దారం బిగించి కట్టిన విషయం పైకెక్కదు. తేలు కుట్టిన చోట వెంటనే 5-6 అంగుళాల పైన దారం బిగించి కట్టిన విషం పైకెక్కదు. అట్లే చిన్నపిల్లలకు పెద్దలమైన మనము ఇప్పుడే మంచి విషయాలు హృదయానికి హత్తుకునేటట్లు జాగ్రత్తగా, ఓర్పుగా, ప్రేమగా చెప్తూ రావాలి. లేకపోతే వారు తెలుసుకునే లోపల మనలాగే అనేక అనర్థాలు చేయగలరు అంటారు భరద్వాజ గారు. చిన్నపిల్లల్ని ప్రేమతో పెంచామా వాళ్ళు ప్రేమించడం నేర్చుకుంటారు. వారి పట్ల ద్వేషం చూపామా వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు. పిల్లల పెంపకం సజీవమైన మొక్కలను పెంచి మహావృక్షాలాగా తయారు చేయడం లాంటిది. నిష్ఠా సబూరి. శ్రీ సాయినాథుడు కోరిన 2 పైసలు దక్షిణ, నిష్ఠ, సబూరి. వీటి ద్వారా వ్యక్తిలో సాత్వికత కలిగి తద్వారా వ్యక్తి శీలవంతుడు కాగలడు. శీలవంతుడికి సంకల్ప బలం దానంతటదే ఉద్భవిస్తుంది. గీతాచార్యుడు సాత్విక గుణాలు కలిగాకే ఆధ్యాత్మికత మొదలవుతుందన్నారు. శక్తిమంతమగు ఆరోగ్యకరమగు సమాజ స్థాపనకు వ్యక్తి శీలం చాలా ముఖ్యం అంటారు భరద్వాజ. వారు జీవితమంతా వ్యక్తి సంస్కరణకే పాటుపడ్డారు. వారు ఒక్కొక్కరికి వ్రాసిన ఉత్తరాలు చెప్పిన విషయాలు అనేకం. తన దగ్గరికి వచ్చిన వారి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కావచ్చు, 5వ తరగతి అబ్బాయి కావచ్చు, పల్లెటూరి వ్యక్తి కావచ్చు, పట్నం వ్యక్తి కావచ్చు, ఎవరితోనైనా సరే గంటల తరబడి చర్చలు చేసేవారు. సంవత్సరాల తరబడి గ్రంథరచన, దేశాటన చేశారు. ఇవన్నీ వారి సహనానికి సాక్ష్యమే. ఒకసారి జ్వరంతో అలసట ఉన్న మాస్టారు రంగారావు, ఈ రోజు కాస్త రెస్ట్ తీసుకోవాలి, సాయంత్రం 5 గంటల తర్వాత మాట్లాడగలను, ఎవరైనా వస్తే ఈ మాట చెప్పి అంతవరకు సుబ్బలక్ష్మి గారింటి వద్ద ఉండమని చెప్పు అన్నారు. అలాగే మాస్టారు అని మధ్యాహ్నం 11 గంటలకు మాస్టారు గారి ఇంటి నుండి వస్తుండగా దారిలో వేరే ఊరి నుండి వస్తున్న సోదరుడు మాస్టారుతో పరిచయం ఉన్న వ్యక్తి కనపడి, మాస్టారు గారు ఉన్నారు కదా అని అడిగారు. ఇలా 5 గంటలకు కలవమన్నారని చెప్పగా, మాస్టారు గారికి ఏంటి, ఒంట్లో నలత ఏంటి, వారు నిద్రపోవడం ఏమిటి, వారు అసలు నిద్రపోరు, యోగ నిద్రలో ఉంటారని వెళ్ళారు. సరే నీ ఇష్టమని రంగారావు గారు వచ్చేశారు. తిరిగి రంగారావు 4:30 గంటలకు వెళ్ళేసరికి మధ్యాహ్నం దారిలో కనపడిన వ్యక్తికి నొసట విభూతి పెట్టి పంపించబోతున్నారు. అతను వెళ్ళాక రంగారావు సార్తో, ఏంటి సార్ మీరు పడుకోలేదా అంటే, పాపం ఎక్కడి నుండో వస్తారు కదయ్యా, మాట్లాడకపోతే బాధపడతారు కదా అని అప్పుడు 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్నారు అని అంటారు శ్రీ కెవి రంగారావు, ఒంగోలు. మాస్టర్ షిరిడీ దర్శనానికి ముందు ఏదైనా సరే అటో ఇటో తేలిపోవాల్సిందే అనే హేతువాద మనస్తత్వం గల భరద్వాజ షిరిడీ సాయి సమాధి దర్శనంతో పూర్తిగా సాత్వికుడయ్యాడు. అలా పూర్తిగా మారిన వారిలో భరద్వాజనొక్కరినే చూశాను అంటారు శ్రీమతి వేదవ్యాస గారు. ఒకప్పుడు విద్యానగర్లో కళాశాలలో చదివే, అదే కళాశాలలో ప్రస్తుతం కెమిస్ట్రీ లెక్చరర్గా ఉంటున్న శ్రీ జె గోవిందప్ప ఇలా అంటారు. ముఖ్యంగా షిరిడీ సాయినాథుడు చెప్పిన నిష్ఠ, సబూరి మాస్టారును చూస్తే కానీ అర్థం కాదు. ఒక్కొక్కడు వస్తాడు, తిక్క ప్రశ్నలు వేస్తాడు. క్రింద పడిన పువ్వు బాబాకు పెట్టవచ్చునా? జ్వరం వస్తే సరిగా నామం చేసుకోకుంటే పర్వాలేదు కదా? ఇలాంటివి కూడా అడుగుతుంటే వారేమో ఓపిగ్గా చెప్తూ పోతుంటారు. ప్రక్కనున్న మాకే ఏంటి వీడికి ఇంత వివరంగా గంటల తరబడి చెప్పాల్సిన పని లేదు, వాడికి ఇదంతా చెప్పటం వృధా, వాడు చేసి చస్తాడా ఏంటి అనిపించేది. అందరిలో బాబాను చూడుకుంటే వారలా చెప్పలేరు, ఉండలేరు అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తిని తృణీకరించిన సన్నివేశం నేనెప్పుడూ చూడలేదు. అలా తృణీకరిస్తే బాబాను తృణీకరించినట్లేనని భావించేవారు మాస్టారు. మహాత్ములు ముద్దుబిడ్డడు, 6వ అధ్యాయము 128వ పేజీ. ఉదాహరణ, ఒకరోజు ఒకడు వచ్చి, నీవు బాబాను గుర్చి చెప్తూ మోసం చేస్తున్నావు, దండాలు పెట్టించుకుంటావు, దొంగస్వామివి నీవు అనగా, అలా పెట్టమని నేను చెప్పలేదు, కోరలేదు, వారు పెట్టేది నాలోనున్న బాబాకే,
నాకు కాదు అనుకుంటున్నాను అన్నారు మాస్టర్ గారు. అప్పుడు ఆ వ్యక్తి, అలా అయితే నాలో కూడా బాబానే ఉన్నారు కదా. అవును ఉన్నారు. అయితే నాకు దండం పెడతావా? ఓ తప్పకుండా అన్నారు మాస్టారు. అప్పుడు ఆ వ్యక్తి, ఇక్కడ గదిలో కాదు, బస్టాండ్ సెంటర్లో పెట్టాలి. అట్లాగే అట్లాగే అని అనుకుంటూ లేచి వెళ్తున్నారు. మేమంతా అప్పుడు, ఏంటి సార్ అతనేదో తెలివి తక్కువగా మాట్లాడితే మీరేంటి సమాజంలో లెక్చరర్గా ఒక స్థానంలో ఉన్నవారు ఇలా చేస్తే ఎలా అంటే, ఇందులో ఏముంది పెడతాను దండం అంటారు. అప్పటికి చివరికి ఆ అవతల వ్యక్తి కాసేపటికి పశ్చాత్తాపపడి వెళ్ళిపోయాడు. అందరిలో బాబాను చూడటం అంటే ఇదే కాబోలు. నమస్కారాలు పెట్టించుకోవడం కాదు, పెట్టడం కూడా చేతనవ్వాలనిపించింది. నానావల్లి వచ్చి గద్దె దిగమనగా బాబా స్వయంగా లేచి నిలబడ్డ సన్నివేశంలా ఉంది. ఇలా ఉంటే సంఘములో జీవించడం కష్టం కదా అనిపిస్తుంది అంటారు శ్రీ గోవిందప్ప గారు. శ్రీ మాస్టర్ 2 సంవత్సరాలుగా బైబిల్లోని కొండ మీద ప్రసంగానికి వివరణ చెప్తుండగా, సెర్మాన్ ఆన్ ది మౌంట్ వివరణ చెప్తుండగా నేను వ్రాసిన విషయాన్ని ఫెయిర్ చేసి ఇవ్వు దామస్ అని చెప్పారు. అందుకు నేను 3 సంవత్సరాల సమయం తీసుకున్నాను. ఆ విషయంగా ఉత్తరం వ్రాస్తూ గుర్తు చేశారు. నేను ఫెయిర్ చేసి ఇచ్చిన దానిని గొప్ప మనసుతో స్వీకరించారు. అది వారి సహనానికి రుజువు. వారు చిరునవ్వు నవ్వలేని పరిస్థితుల్లో కూడా మందహాసం చేశారు. సహనం కోల్పోవలసిన సమయంలో కూడా ఓర్పు ప్రదర్శించారు. ఇక ఆగిపోతామనిపించినా కూడా ఓపికతో ముందుకు సాగారు. ఎదురు మాట్లాడాలనిపించినా కూడా మౌనంగా ఉండిపోయారు. కోపం రాదు, వచ్చినా శాంతిగా ఉండిపోయారు. భరద్వాజ గారితో కనిపించే గొప్ప ఇదే కదా చమత్కారాలు. భరద్వాజ గారు గంభీరమైన తత్వ విషయాలను కూడా సున్నితమైన హాస్యముతో మేళవించి భక్తుల హృదయాలకు హత్తుకునేటట్లు బోధించేవారు. వీరి హాస్య ప్రియత్వము భక్తుల్ని ఆకర్షించేది. దానికి తోడు అప్పుడప్పుడు వారు మాట్లాడే చమత్కార మాటలకు భక్తులు కడుపుబ్బ నవ్వేవారు. ఒక భక్తురాలు మాస్టార్ను చూడటానికి తన బంధువులను తీసుకుని విద్యానగర్కు ఎద్దుల బండిలో వచ్చింది. బండిలో వచ్చినందుకు నడుములు నొప్పి పుట్టాయి స్వామి అనగా, మాస్టారు గారు మోసినందులకు ఎద్దులుకుండాలి అన్నారు. ఒక విద్యార్థి అప్పుడప్పుడు సత్సంగానికి ముందు మాస్టారుతో మాట్లాడుతూ, సత్సంగం ప్రారంభమయ్యే ముందు వెళ్ళి వస్తాను సార్ అని వెళ్ళేవాడు. ఒకరోజు అలా చెప్పి వెళుతుండగా ఉత్కృష్టంతో భూత పిశాచాహ అని నవ్వారు మాస్టారు. ఆ విద్యార్థి, దాని అర్థమేమిటి సార్ అనగా, చెడు కలిగించే భూత పిశాచాలు తొలగిపోవాలి అని సంధ్యా సమయానికి ముందు చెప్తారు అని మాస్టారు గారు అనగా, అట్లా అయితే నేను పోను సారు అని కూర్చునేవాడు. ఆ రోజు నుండి శ్రీ శేషాద్రి గారికి పెళ్లి అయిన క్రొత్తల్లో వారి శ్రీమతి నెల్లూరులో పనిచేస్తున్నారు. ఒకరోజు వీరు నెల్లూరు పోయే ముందు మాస్టారుతో మాట్లాడుతుండగా సీతాకొకచిలుక వచ్చి శేషాద్రి భుజం మీద వాలగా, ఓహో దొరగారు నెల్లూరు వెళ్ళాలేమో అని చమత్కరించారు మాస్టర్ గారు. ఒకసారి భరద్వాజ గారు మిత్రులతో తమాషాగా మాట్లాడుకుంటుండగా ఒక పెద్ద ఆయన వచ్చి, బ్రహ్మచారి శతమర్కట, ఒక బ్రహ్మచారి 100 కోతులతో సమానము అని అన్నాడు. వెంటనే శ్రీ భరద్వాజ, పెద్ద ఆయన చెప్పింది నిజమే, మనలాంటి కోతుల్ని పుట్టించిన పెద్ద మనుషులు వీరే అన్నారు. మిత్రులందరూ గొల్లున నవ్వగా ఆ పెద్ద మనిషి అక్కడ నుండి చల్లగా జారుకున్నాడు. ఒకసారి ఒక విద్యార్థి, సార్ మీతో ఎప్పుడైనా ఎంతసేపైనా మాట్లాడతాను సార్, విసుక్కోరు కదా అన్నారు. అట్లా అయితే గంటకు 10 రూపాయలు ఇవ్వాలోయ్ అన్నారు నవ్వుతూ. ఇస్తాను సార్, అట్లా అయితే ఎప్పుడైనా ఎక్కడైనా సరే మాట్లాడాలి అన్నాడు ఆ విద్యార్థి. మాట్లాడతాను అన్నారు భరద్వాజ గారు. అట్లా అయితే క్లాసులో మీరు ఉన్నప్పుడు వస్తాను, మాట్లాడతారు కదా సార్ అన్నాడు. అందుకు సార్ తప్పకుండా ఒకతన్ని ఒక ఆమె గెటౌట్ ఫూల్ అన్నదట. అట్లా మాట్లాడుతున్నాయి అన్నారట మాస్టారు. విద్యానగర మందిర నిర్మాణము జరుగుచున్నప్పుడు రాత్రి సమయంలో సూర్యనారాయణ అక్కడే పడుకునేవారు. ప్రొద్దున్నే మాస్టారు వచ్చిన అతను లేపుతూ, సూర్యోదయమైన మన సూర్యుడు ఉదయించలేదే అని అన్నారు. ఒకసారి పివి రామారావు, నాకు స్కూటర్ నేర్చుకోవాలని ఉంది మాస్టారు అనగా, ఏమిటి విశేషం అన్నారు. ఏమీ లేదు, మిమ్మల్ని సత్సంగాలకి తీసుకువెళుతుంటాను కదా, నాకు స్కూటర్ వస్తే నేను తీసుకువెళ్ళవచ్చు కదా అన్నాడు. అప్పుడు మాస్టారు, ఆ పని మాత్రం చేయవద్దు బాబు అన్నారు. ఏమి మాస్టారు వద్దంటారే అనగా, ఏమీ లేదు,
స్కూటర్పై వెళ్తూ వెళ్తూ మాస్టారు శక్తివంతుడు కదా, స్కూటరు దానంతటదే పోతుందిలే అని నీవు చేతులు విడిచిపెడితే కష్టం బాబు, నాకు 10 కాలాల పాటు సాయి సేవ చేసుకోవాలని ఉంది అన్నారు మాస్టారు. యదచ్చేసి తదాకురు ఇతితే జ్ఞానమాఖ్యతం గుహ్యద్గుహ్యతరం మయా విమ్రసైతదశేషేణ యదేచ్చేపి తదాకురు. గీత. ఇట్లు రహస్యాతి రహస్యము జ్ఞానము నీకు వివరించబడినది. అంతా చెప్పాక కృష్ణుడు, అర్జున, నేను చెప్పింది ధర్మమనిపిస్తే చెయ్యి అంటారు. ఏ ఒక్కరిపై సిద్ధాంతాన్ని కానీ అభిప్రాయాల్ని కానీ బలవంతంగా రుద్దరాదనేదే భరద్వాజ సిద్ధాంతం. మనం ఏదైనా సలహా చెప్తే ఓహో అలాగా, బాగుంది బాగుంది అంటారే కానీ నేను చెప్పిందే చెయ్యాలి అనే ధోరణి మచ్చుకు కూడా వారిలో కనిపించదు. మన ఇష్టాలకే వదిలేస్తారు. శ్రీ బి రామకృష్ణారెడ్డి నేను ఎవరిని గురువుగా భావించాలి అంటే సాయిబాబాను పెట్టుకో అనలేదు. మునుపు మాదిరే రాముడిని పూజిస్తూ ఉండు, సాయి చరిత్ర పారాయణ చెయ్యి, నిదానంగా తెలుస్తుంది అన్నారు. నా బిఏ పూర్తి కాగానే ఏమోయ్ థామస్, స్కూలు పెట్టు, చక్కగా ఉంటుంది, నలుగురికి ఉపాధి కల్పించవచ్చు, 10 మంది పిల్లలకు చక్కని విద్యాబోధ చెయ్యవచ్చు అని సలహా ఇచ్చారు. నేను వెంటనే ఎంఏ చెయ్యాలి మాస్టర్ గారు అనగానే సంతోషం, బాగుంది, అలానే చెయ్యి అన్నారే కానీ ఇంకొక మాట అనలేదు. విద్యానగర్ విద్యార్థులతో చదువు కాగానే కొందరు కలిసి శుభ్రంగా ట్యుటోరియల్స్ పెట్టుకోమంటే విన్నవారెవరు, పట్టించుకున్నవారెవరు? ఏదైనా మన ఇష్టాలకే వదిలేస్తారు భరద్వాజ గారు. అదే వారి పద్ధతి. శ్రీ ఈ విక్రమాదిత్య మాస్టారు గారి అన్నగారైన వేదవ్యాసు గారి అబ్బాయి. మాస్టారు గారిని నేను గురువుగా స్వీకరించలేదు. ప్రేమగా, ఆత్మీయతగా, అభిమానంగా చూశారు నన్ను. ఏ రోజు సత్సంగాల్లో కూర్చోమని బలవంతం చెయ్యలేదు. నేను కూర్చునేవాడిని కాదు. ఆధ్యాత్మిక సూచనలు ఇచ్చేవారు. మా పెద్దలు చాలా నిష్ఠ, జప తపాలు కలవారు. గాయత్రీ మంత్రం, ఉపనయనం ఇవన్నీ కఠినంగా ఉంటాయి. భయంతో కూడినట్లుంది. మా బాబాయ్ దగ్గర అలా కాదు, ఆత్మీయంగా ఉంటుంది. అప్పుడే ఎదురుగా ఏమి పొరపాటు చేసినా గమనించి వారి సంస్కారాన్ని మార్చడానికి వీలుంటుందనేవారు. ఒకసారి శ్రీశైలం వెళ్తున్నాం. బస్సులో ఒకే సీట్లో కూర్చుని బాగా ఇరుగ్గా ఉంది. నాకు సిగరెట్లు కాల్చే అలవాటు. నా అవస్థ చూశారు. కాల్చుకో శుభ్రంగా అన్నారు. అది వారి పద్ధతి అంటారు విక్రమ్ గారు. ఇతర మహాత్ముల వద్దకు వెళ్ళవద్దు, ఇతర గ్రంథాలని చదవవద్దు అన్న మాటలు విందామన్నా వినిపించవు. సరికదా, మహాత్ముల అవధూతల దర్శనానికి వెళ్ళమని మరియు వివేక చూడామణి, యోగవాసిష్టం, దాసబోధ, రామకృష్ణ పరమహంస గ్రంథాలు, భగవాన్ రమణ గ్రంథాలు, భగవద్గీత, బుద్ధ, వేమన, కబీరు చరిత్రల్ని పఠించమని చెప్పేవారు. సంకుచిత భావాలకు చోటు లేదు, రహస్యాలు ఉండవు. తెరిచిన పుస్తకం లాంటిది వారి జీవితం. శ్రీ రామకృష్ణ, శ్రీ సాయినాథుల ప్రతిరూపంగా జీవించారు ఆచార్యులు. శ్రీ మీనన్ ఇంజనీరుగా ఉండి ప్రస్తుతం శ్రీశైలంలో సాధన చేసుకుంటున్నారు. శ్రీ మీనన్ ఇంజనీరుగా ఉండి ప్రస్తుతం శ్రీశైలంలో సాధన చేసుకుంటున్నారు. శ్రీ మీనన్ గారు భరద్వాజ మోర్ వెర్బల్ దెన్ ఓర. వారెలా చేశారొక అలా మనం చేసుకుంటూ పోతే చాలు, ఇంకేమీ అవసరం లేదు. వీ కెన్ గెట్ టు మోక్ష అంటారు. ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు ఒక తల్లి తన బిడ్డను తోడుకొని వచ్చి, స్వామి, వీడు బెల్లం ఎక్కువగా తింటున్నాడు, తినవద్దని చెప్పండి అని ప్రార్థిస్తుంది. అంతట స్వామి రేపు వారం రమ్మంటాడు. అట్లేరాగా తిరిగి రేపు వారం రమ్మంటాడు. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకున్న తర్వాత వారం వస్తుంది. అప్పుడు స్వామి ఆ బిడ్డతో, ఏమిటిరా బెల్లం తినటం మానేసేయి అంటారు. అప్పుడు ఆ తల్లి స్వామితో, ఈ ముక్క మొదటిసారే చెబితే పోలేదా అంటుంది. అప్పుడు స్వామి, అమ్మా, నిన్నటి వరకు నేను తీపి తింటూనే ఉన్నాను. అప్పుడు స్వామి, అమ్మా, నిన్నటి వరకు నేను తీపి తింటూనే ఉన్నాను, ఈ రోజుకు వదిలేశాను, అందుకే ఈ రోజు వాడిని తినవద్దని చెప్పాను అంటారు. శ్రీ భరద్వాజ కూడా వారేమి చెప్పారో అది చేశారు, ఏది చేశారో అదే చెప్పారు. అందుకే కాబోలు సిద్ధపురుషులు శ్రీ 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 సుధీంద్రబాబు గారు ప్రేమతో ఆచార్యులు అన్న బిరుదు నొసంగారు. ప్రపంచమనే ముసుగు వేసుకొని ఈశ్వరుడు కూడా ఓ బాటసారిలా మనతో నడుస్తుంటాడు.
అతను గుర్తిస్తే మన ప్రయాణం సులభమవుతుంది. మహాత్ములు ముద్దుబిడ్డడు 6వ అధ్యాయము సంపూర్ణం.